సార్ నేను అందుకే ఇక్కడ పార్టీ వచ్చారా టీవీ వాళ్ళు ఎట్లా పిలిచిల్లండి వీళ్ళలో? ఒకవేళ అల్లం నాగరాజు గారిని బీజేపీ ప్రతినిధిగా పిలిచిల్లా లేకపోతే అడ్వకేట్ గా పిలిచిల్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిలిస్తే అంటే అడ్వకేట్ గా న్యాయపరంగా న్యాయశాఖ మిమ్మల్ని అడగలేదు. రోహిత్ మన మిత్ర రామ్మూర్తి గారు కొంచెం రామ్మూర్తి గారు రెండు పార్టీలు ఒకటేనే కాంగ్రెస్ we are not going to agree with these all those things because he is stand for his law and moreover he is able to ఈ అనవసరంగా పెట్టిన దానికి నేను నాగరాజు అన్న ఒక నిమిషం మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు ఇది మీ పార్టీ నిర్ణయం ప్రకారం 400 ఎకరాలు వెనుకకు రావాలి, వాళ్ళకి ఇవ్వాలనేది పార్టీ స్టాండ్. మీరు అడ్వకేట్ గా ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని చెప్తున్నారు. ఏదైతే చెప్తా వినండి పూర్తిగా. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా అవసరమైతే మళ్ళీ కోర్టుకి వెళ్తాం విద్యార్థుల పక్షాన. అదే విధంగా ఏదైతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా ఒక ఇంపార్టెంట్ నోట్, ఎందుకంటే ఎస్సీయూ లో సర్వే జరగలేదు, ఎలాంటి సర్వే జరగలేదు. అక్కడ ఎట్లా వచ్చిందండి? ఖచ్చితంగా ఒక నిమిషం ఆగండి, చెప్పేది వినండి. అరే ఒక నిమిషం ఆగండి బ్రదర్. అరే నన్ను అడిగినంత మీరెందుకు వస్తారే? ఒక సామాజిక బాధ్యత గల నాయకుడు, సామాజిక బాధ్యత గల ఒక నిమిషం ఆగండి బ్రదర్. యువత విద్యార్థుల భవిష్యత్తులో పరంగా పెట్టొద్దని అసలు ఇక్కడ ఇంకా కూడా నేనేమంటున్నా అంటే నేను చంద్రబాబు నెడితే నువ్వు ఎప్పుడు కేసీఆర్ తెచ్చినావు. నీకేం అవసరం? చంద్రబాబు మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తున్నాం మనం. I'm not going to give a chance to the go for the personal debate. Just because of the HU land only, we have to concentrate on our land. సార్ కాంగ్రెస్ ప్రతినిధి గారికి ఒక చిన్న